బొబ్బిలి తాండ్ర పాపారాయుడు రేచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ ద్వారా మడిచర్ల వెంకటేశ్వరరావు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు లవుడు గోవిందరావు పేర్కొన్నారు. 2014 నుండి కూడా విశాలాంధ్ర రోడ్డులో ప్రతి వేసవి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేస్తూ ఎంతో మంది దాహార్తి తీరుస్తున్నారని వెల్లడించారు. మడిచర్ల వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులను దాతలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బొబ్బిలి తాండ్ర పాపారాయుడు రేచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ విశాలాంధ్ర రోడ్డులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు లవుడు గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరై పాదచారులకు వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొబ్బిలి తాండ్ర పాపారాయుడు రేచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ చైర్మన్ మడిచెర్ల వెంకటేశ్వరరావును అభినందించారు. ట్రస్ట్ ద్వారా ఆయన మాట్లాడుతూ 2014వ సంవత్సరం నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. సేవే ధ్యేయంగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు ఉండటం గొప్ప విషయమని అన్నారు. ఇలాంటి వ్యక్తులను దాతలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చాలా శుభపరిణామం. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది కూడా బిజీగా వివిధ వ్యాపారాల్లో ఉన్నప్పుడు కూడా కానీ వెంకటేశ్వరరావు గారి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. పూర్తిగా సేవే ధ్యేయంగా సేవే లక్ష్యంగా మరి ఈ రోజు మరి వెంకటేశ్వర లాంటి వ్యక్తులు ఉండడం అనేది సమాజానికి చాలా అవసరం అని చెప్పేసి కూడా ఇది మూల తెలియజేస్తున్నాను. మరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కీర్తిశేషులు ఎర్రవనాయుడు గారి కుమార్తె అయినటువంటి ఆదిరెడ్డి భవానీ గారికి వెలమ కుటుంబ సభ్యుల తరపున వెలమ ఆత్మీయుల తరపున నేను ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనంతరం మడిచెర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2014 నుండి తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. తమ ట్రస్ట్ సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటుందని, దాతలు ముందుకొస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఆదిరెడ్డి భవానీ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక మజ్జిగ క్యాను మన నౌకవరపు మాధవరావు గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు జ్ఞాపకార్థం మజ్జిగ క్యాను కార్యక్రమం ఈ ట్రస్ట్ ద్వారా